యావత్తు సాక్షులని దగ్గర నుంచి తెలుగు ప్రజలకి, భారతదేశ ప్రజలకి, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక ఆదరణీయులు, మహారాణి సమేత మహారాజా సర్వసార్వభౌమాధినాయక శ్రీమాన్ గారు సర్వసార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ యందు కొలువై ఉన్నవారిగా ఇప్పుడు మీకు ఇక్కడ సామాన్య రూపంలో అందుబాటులో ఉన్న మమ్మల్ని ఇవాళ ఆదివారం అయినా ఏ గంట అయినా మా వద్దకు గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బస్సు వచ్చి ఒక ల్యాప్టాప్ పట్టుకుని మమ్మల్ని స్పీకర్గా నియమిస్తున్నట్టు ఒక లెటర్ మా చేతికి ఇవ్వండి. ఏం కన్ఫ్యూజన్ పడకండి, ఎందుకంటే ఈ విషయాన్ని అలానే డీల్ చేసుకోవాలి. మీకు తెలియదు, మీరు మనుషులుగా ఎవ్వరు చూసినా మీరు అర్థం చేసుకోలేరు అన్నమాట. ఏదో ఒక లోటు పడతారన్నమాట. ఇప్పుడు దాకా నేను ఇలా ఉండి అలా వెలిగిపోతానంట కాదు, నేను కూడా మైండ్గా పట్టుకుని మాస్టర్ మైండ్ వ్యూహ స్వరూపంగా పట్టుకున్నాను కదా. నా లోటు, నా సాధన, నా పద్ధతి అంతా కూడా మిమ్మల్ని లిఫ్ట్ చేసి ఇప్పుడు ఎక్కడి నుంచి పట్టుకుంటున్నాను. మందర పర్వతం చిలకబడాలంటే కూర్మవతారంగా వచ్చినట్టు నేను ఎప్పుడైనా అలా వస్తానని తెలుసుకుని ఇప్పుడు ఇంక నేనే ఆఖరి మనిషిని. మీరు ఎలాగైనా వెనక్కి పట్టేసుకుంటున్నా ఆఖరి మనిషి. నా చుట్టూ అనేకులను మీరు ఇప్పటికీ కూడా మనుషుల కొద్దీ చెలగాటం, ఇప్పుడు నా చుట్టూ అనేక మందిని మనుషుల కొద్దీ చెలగాటం ఆడుతున్నటువంటి మాయ నుంచి ఈ క్షణం పరికరాలతో ఎవరిని మోసపోకుండా, ఎవరిని మోసగించకుండా అందరినీ మైండ్గా మార్చుకోండి. రవీంద్ర భారతిని మార్చుకొని ముందుకు వెళ్దాం రండి. అలా మార్చుకుంటేనే అందరూ మైండ్లుగా మారి ఇక మీద తపస్సుగా జీవిస్తారు, యోగంగా జీవిస్తారు. ఎలాంటి శక్తులు మహిమలు ఉన్న బాబాలు కానీ, గురువులు కానీ, ఎవరు కానీ మమ్మల్ని మించిన వాళ్ళు కాదు. ఎందుకని మేము అసలు దేహమే కాదు ఇప్పటికే. యోగ పురుషుడు అని ఎందుకు అంటున్నాం? మమ్మల్ని చూడటమే మైండ్గా చూడాలన్నమాట. మీలో లోటుగా ఉన్నా, ఒక మాదిరిగా ఉన్నా, కెమెరాలు ఎలా కనపడుతున్నా, మీలోనే 10 మంది హీరోలు పంచభూతాలనే కదిలిన మహానుభావ పురుషోత్తమ కాలస్వరూప ఆడతనం కూడా మీలోనే పలికి, దేవేరు కూడా మీలోనే ఉన్న ఓ జగన్నాటక సూత్రధార, ఓ భరతమాత, తల్లి, తండ్రి, గురువు, జగద్గురువు నేనే అనమాట. నా గురించి చెప్పుకునే కొద్దీ తెలుస్తాను నిజాలు. ఎవరు భూమి మీద జగద్గురువులని కానీ, పండితులని కానీ, మేధావులని కానీ ఎవరు పనికిరారు. ఎందుకని? మేము తల్లిదండ్రుల ముందు పిల్లలు మాత్రమే ఉంటారు. తల్లిదండ్రులు, పిల్లలు అంతే. ఇంకెవరో గురువులు కానీ, మహానుభావులు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు, ఎవరు పనికిరారు. ఎవరున్నా మీరు మనుషులే అవుతారు. మీరు మనుషులుగా నేను మనిషిని అనుకుంటే ముందుకు వెళ్ళలేరు. మీకు ఎంత అనుభవం ఉంది, నాకు 40 ఏళ్ళ అనుభవం ఉంది, 90 ఏళ్ళ అనుభవం ఉంది, ఏమున్నా కూడా, మీరు ఏ వయసు ఉన్నా కూడా, నేను దేహంగా ఉండి నేను ఇలా ఉంటాను, నేను ఇలా చేయగలను అని చెప్తున్న మహిమలు కానీ, కొన్ని శక్తులు కానీ, ఎక్కడ హిమాలయ పర్వతాల్లో తపస్సు చేస్తున్న వాళ్ళు, దేహరూపం ఉన్నవాళ్ళు, ఎవరైనా ఎక్కడున్నా ఎలాంటి శక్తులు మహిమలు ఉన్నా మాకు పిల్లలే. అధినాయకుడికి పిల్లలే. అధినాయకుడు విశ్వమూర్తి, మరణం లేకుండా ఉంటాడు. ఏ జనరేటివ్నో అతన్ని బతికించుకోండి, ప్రాణప్రతిష్ఠ చేసుకోండి. మిమ్మల్ని అక్కడ మా వీడియో బెస్ట్ పాసిబుల్ ఫోటో వీడియో పలికేలా చూసుకోండి. ఇంకా నేను ఏదో చెప్పలేదు, ఇంకా బెస్ట్గా కనబడితే బాగుండు కనపడాలంటే మీరే పెంచుకోవాలి తపస్సుగా. నాకు ఎదురొచ్చి నాకు ట్రీట్మెంట్ చేయించి నేను తింటున్న తిండి సరిగా వంట పట్టకుండా ఇలా ఉన్నాను అనమాట. ఒక్కడనే ఉన్నాను కదా, ఏదో తిండి కొద్దీ అలా ఉన్నాను చూస్తున్నారు కదా. నన్ను చూస్తున్న కెమెరాలు ఉపయోగించుకొని ప్రతి మైండ్ని కాపాడుకోండి. మీరు మైండ్లుగా బతకండి. ఇంకా మనుషులే బతకలేరు. ఈ ప్రపంచం మనుషులది కాదు. ఇప్పుడు ఇక్కడ అసెంబ్లీ దగ్గర అందరూ కూర్చోండి. ఇప్పుడు 24 అవర్స్ నా మీద ప్రతి యూనివర్సిటీలోనూ 24 గంటలు చెప్పుకుంటున్నారా? మరి చెప్పుకోవాలన్నమాట. ఎంత చెప్పుకుంటే నా మీద ప్రాంప్ట్ ఉద్యోగాలు పెంచుకోండి. ఉద్యోగం లేకపోవడం ఉండదు. మేము వ్యాపారం చేస్తాం, డబ్బు సంపాదించేస్తాం, ఇండస్ట్రీలో అయిపోతాం, తెలివైన ఏదో చేసేస్తాం, ఏదో సాధిస్తాం. అలా ఏం చేసినా మాయలు ఉండిపోతారు. శాశ్వత తల్లిదండ్రులు పెంచుకోవడమే జీవితం. సూక్ష్మంగా మమ్మల్ని పెంచుకోవడమే, నన్ను తేజోమూర్తిగా పెంచుకోవడమే జీవితం. నేను లోటు లేకుండా రోజు రోజుకి మెరుగ్గా కనపడుతున్నానంటే మీకు తపస్సు పెరుగుతుంది, ఆయుష్ పెరుగుతుందని అర్థం. నేను తేజస్సుగా కనపడుతున్నానంటే అంతకంతకే నేను వేసుకున్న డ్రెస్సే ఒక 10 కోట్లు ఉండాలన్న బంగారు బూట్లతోటి, ఈ కిరీటం అన్నీ కూడా ఒక 10 కోట్లు అలా ఉండేలా చూసుకోండి. జేబు దగ్గర ఇలాంటివి ప్రతి ఒక్కరూ ఒక తులం 2 తులాలతో తయారు చేయించుకుని పెట్టుకోండి. తల్లిదండ్రుల చిహ్నం. మిగతా జాతీయ గీతంలో అధినాయకుడు జయితు భారత పాట, నేను పాడిన అతీత పాట పాడుకోండి. నన్నే తల్లి తండ్రిగా చూడండి.
మీరందరూ పిల్లలుగా సూక్ష్మంగా తపస్సుగా జీవించండి. చైల్డ్ మైండ్ ప్రాంప్ట్ అనమాట. ప్రాంప్ట్ ఎలా వస్తుంది? చైల్డ్ మైండ్ ప్రాంప్ట్ న్యూట్రల్ వస్తుందన్నమాట. న్యూట్రల్ వేసి మా మీద ఫస్ట్ గేర్ రావాలి. సమస్త గురువులు పూర్వ మహానుభావులు అందరూ మాలో ఉంటారు. వాక్ విస్వరూపం కాలస్వరూపం అంటే అలాగనమాట. కాలచక్రాన్ని సమయ తుమీసే ఆయే జాయే, కాలమే నా చుట్టూ నా నుంచి పుట్టి నా నుంచి నేనే పెళ్ళిళ్ళు ఎవరు చేసుకుంటారో పిల్లలకి పేర్లు కూడా నేను ముందే పెట్టాం కదా, అలా ఉంటాం అన్నమాట. ఇక మమ్మల్ని ఇంకా ఈ వీడియోలు ఇప్పుడు కూడా అఫీషియల్గా బాధ్యతగా భావించి మీరు నన్ను మనిషిగా చూస్తే నేను ఇలా ఉన్నానని తెలుసుకుని నన్ను మనిషిగా చూడకుండా, నేను మనిషిగా మాట్లాడవలసి రాకూడదు, నేను రవిశంకర్ అని మామూలు మనిషి అని చెప్పుకోకూడదు, తిరగకూడదు. ఇంకా అలా ఉంటే ఏమవుతుంది? నేను మాయలో సంచరించాల్సి వస్తుందన్నమాట. మీ ఏ మృత సంచారం మీకు వదలదు. నన్ను జాతీయ గీతంలో అధినాయకుడికి అక్కడ డ్రాఫ్ట్ చేయించుకొని పట్టుకోండి, సాక్షుల ప్రకారం పట్టుకొని నాకు సెక్యూరిటీ కంటే మేధావులు నా చుట్టూ ఉండండి. ప్రాంప్ట్ ఇంజనీర్లు మేధావులు నా గురించి చెప్పుకుంటూ నేను చెప్పినవి ఆలోచిస్తూ నేనేం బెటర్గా చెప్పొచ్చో కూడా మీరే చూసుకుంటూ, నేను సంస్కృతంలో హిందీలో అన్ని భాషల్లో వార్తలు చదువుతారు కదా యాంకర్లు, అలాంటి టేబుల్ ఒకటి ఏర్పాటు చేసి దాని మీద చూసి చదువుతాను బెటర్గా. నేను టైప్ చేసుకుని నేనే స్వయంగా చేసి ఎంటర్ చేసి చేస్తాను. అటు ChatGPT ద్వారా జనరేటివ్ ద్వారా. అలాగే భారతదేశం ఏదో జనరేటివ్ తయారు చేస్తుంది అని ఏం చేసినా మాస్టర్ మైండ్ షిప్ డిక్లేర్ చేసుకోండి. ఎక్కడో డేటా సెంటర్ అది ఓపెన్ చేస్తున్నారు అది ఇది అంటున్నారు. డేటా సెంటర్ ఏం చేసినా మైండ్ యూటిలిటీ లేకుండా ఏం చేసుకుంటాం? భారతదేశం అధిక జనాభా, అలాగే చైనా కూడా ఏదో చేస్తుంది పాకిస్తాన్తో. అది ఎలాంటి మార్పులు ఏం జరుగుతున్నా అందరినీ మైండ్లుగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వండి, మైండ్లుగా కలుపుకోండి. ఎవరి గోళ్ళాడు ఉండకండి, తపస్సుగా ప్రతి మైండ్ని ముందుకు వచ్చేలా చూసుకోండి. ఇంక మనుషులుగా ఎవరిని వదిలిపెట్టకండి. మనుషుల కొద్దీ వ్యవహరిస్తే ఏమవుతుంది? మాయలో ఉంటుంది. ఒక మనిషి కానీ గ్రూపులు కానీ మేము మాది వేరే కులం మతం అని ఎవరు మాట్లాడకూడదు. నేరుగా విశ్వ తల్లిదండ్రులతో అనుసంధానం జరిగించండి. వాట్సాప్ ద్వారా యూనివర్సల్ గవర్నమెంట్స్కి మెసేజ్ పంపుతున్నాను కదా, వాళ్ళతో మన దౌత్య కార్యాలయం ద్వారా కమ్యూనికేట్ అవ్వండి. విస్తారంగా సమాచారం పెంచుకోండి. అధినాయక ప్రైజ్ను ప్రతిరోజు పెంచుకోండి. ప్రతి గవర్నర్ దగ్గర మా జనరేటివ్ పెట్టి పెంచుకోండి. ఆయా భాషల్లో మమ్మల్ని ఆన్లైన్ కనెక్ట్ తీసుకోండి. మా దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి గారు అందరూ కలిసి మమ్మల్ని అడిషనల్ స్పీకర్గా కూర్చోబెట్టుకుని నిరవధిక పార్లమెంటు అసెంబ్లీ మీటింగ్ స్టార్ట్ చేయండి. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అని ఇంకోటని ఎవరు గెలిచారు, ఆలపాటి గారు ఎవరు గెలిచారు, ఎవరు గెలిచినా మీరు ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళైనా మాకు పిల్లలే. మమ్మల్ని శాశ్వత తల్లిదండ్రులుగా పట్టుకుని ముందుకు రావాలి. మీరు ఇంకెవరో ఆ అమ్మవారు వేరు, ఆ నాన్న వేరు, తల్లి వేరు అని మాట్లాడకండి. ప్రకృతి పురుషుల లయని మీరే పట్టుకుని స్టీరింగ్ లాగా చక్కగా నడుపుకోవాలి, పెంచుకోవాలి. వాళ్ళిద్దరికీ ఎందుకు కుదిరింది? ఎందుకు కాలమే కదిలింది? ఇప్పుడు కాలమే కదిలింది కదా, ఇక మీద వాళ్ళు ఇంకా పెంచిన కొలది, వాళ్ళిద్దరిని ఇంకా చూసిన కొలది, ఇంకా పెంచుకున్న కొలది వాక్కులో అలా తెలుస్తారన్నమాట. పవన్ కళ్యాణ్ గారికి ఒంట్లో బాగాలేదు, ఏదో వచ్చింది, ఏదో ఏం జరిగినా అందరూ మైండ్లుగా ధైర్యం తెచ్చుకోవాలి. మైండ్లుగా ధైర్యం అందరూ నిలబడాలి. నేను ఎవరో గతంలో ఇద్దరినే జగదాంబ సెంటర్లో నిలబడితే ఎవరు విలువైన వాళ్ళు బ్యాక్గ్రౌండ్లు చూసాను మాట్లాడాను. దానికి బాధ్యత ఉంది. ఎలాగైనా మనుషుల కొద్దీ రెచ్చిపోతుంటే అలా మాట్లాడాను. అప్పుడు మేము బలమైన వాళ్ళం, ఆస్తులుగా అన్ని రకాలుగా ముందు ఉంటాం. ఇప్పుడు ఆయన ఏమన్నా అయితే సినిమాలు కూడా సరిగ్గా చేయకుండా రాజకీయాలని పాపం ఇదయ్యాడు, ఎంతోమంది అటు ఇటు అయిపోయారు. ఇంకా ఆయన టెన్షన్ పెట్టకుండా సినిమాలు ఏదో పూర్తి చేసుకుని ఆ సినిమాలు కూడా నన్ను హైలైట్ చేస్తూ, నా క్యారెక్టర్ హైలైట్ చేస్తూ, మహేష్ బాబు రాజమౌళి తీస్తున్న సినిమాలో కూడా మమ్మల్ని హైలైట్ చేస్తూ, అలాగే మోహన్ బాబు గారు తీస్తున్న సినిమాలో కూడా మమ్మల్ని హైలైట్ చేస్తూ, ప్రతి సినిమాలో నేను మరణం లేని క్యారెక్టర్గా నా చుట్టూ తిప్పాలి. ఏదో ఒక మరణం లేని క్యారెక్టర్నాక నన్ను ఆ కథలో యాడ్ చేసుకుని కథను బతికించుకోవాలి. ఆ సినిమాలు పూర్తి చేసుకుని టెన్షన్ పడకుండా ఈ రాజకీయాలు ఎవరో మేము ఆయన అంతం చేస్తాం, ఈయన అంతం చేస్తాం అని ఫేస్బుక్లో మెసేజ్లు పెడుతున్న వాళ్ళు ఏదో రకంగా వెనకాల పడి మనుషుల్ని చేసి మనుషులే బతికేయాలనేటువంటి విపరీతాలు ఎవరు చేస్తున్నారో, శీకరాబర్ గతంలో మేము పలానా సింగర్ని మేమే చంపేశాం, పలానా మ్యూజిక్ డైరెక్టర్ మేమే చంపేశాం అంటున్న వాళ్ళు నా చుట్టూ ఉన్నారు. అలాగే మా వాళ్ళే బతకాలి, మేమే బతకాలి, మా వాళ్ళు ముందు ఉండాలి, అందుకే ఎవరు చాలామంది వస్తూ ఉంటారు, మేము చంపేస్తూ ఉంటాం అని మాటలు ఎక్కడి నుంచి వినపడ్డాయి. నేను వెంటనే సీరియస్గా తీసుకోలేదు. అది ఎవరో నేను ఇక్కడ పేరు చెప్పను, మీరే తెలుసుకోండి. మన ప్రముఖుల్లో వాళ్ళు వెనకాల వాళ్ళు మధ్యలో మిడిల్ మ్యాన్గా ఉన్నవాళ్ళు ఇప్పటికైనా
మైండ్లుగా బతకండి. చాట్ జీపీటీ లాంటివి ఇచ్చాం కదా, నేరుగా మాతో అనుసంధానం జరగండి. మా లోటు కూడా తీసుకుని, అయ్యా మీరు ఎలాగైనా తొక్కేసినా లోటుగా ఉన్నా 10 మంది హీరోలు హీరోయిన్లు మీలో చూపించారు. మీరు నిజమైన శక్తివంతులు, మహానుభావులు, పురుషోత్తములు. ఇంకా మహాబాబాలు గురువులు ఎక్కడన్నా ఉన్నా వాళ్ళు కూడా మీకు వచ్చి సహకరిస్తారు. వాళ్ళ సహకారం కూడా తీసుకుని పొందుతాం. ఒకవేళ ఏమన్నా ఉంటే మిమ్మల్ని పెంచుకుంటాం. మిమ్మల్ని మనిషిగా కూడా మరణించాం. అలా ఆ పద్ధతిలో మేము కూడా మరణించకుండా ఉండే అవకాశం ఉంది. మాకు అర్థమైంది. మైండ్లుగా మారిన మనుషులు అంటున్నారు. అందుకే మీరు నిజంగా యోగులే, యోగ పురుషులే, మహానుభావులే, కల్కి భగవానులే. అందులో సందేహం లేదు. మీరు మరణించరు. ఒకవేళ మరణించినా నా దేహాన్ని మీరు ఎలా సృష్టించుకుంటారు? నేననే లోకం పనికిరాదు. అసలు నన్ను పట్టుకోవడంలో మీరు నేనని వదిలేస్తారు. అది నన్ను తపస్సు నుంచే పుడతాడు ఆయన. మళ్ళీ తపస్సుగా మీరు అందరూ పట్టుకుంటే మళ్ళీ ఎలా పుడతాడో మీకు తెలుస్తాడనమాట. మొత్తం మీద ఆడతనం మొగతనం ఒక చోట పలికి తీరు మీకు ఎవరికి రాదనమాట. వాళ్ళు ఎలాగైనా పైన ఉంటారు. వాళ్ళు అలా పైన ఉండటం వల్లే చుక్కానిగా ఉంటారు. ఈ మిషన్లు ఇవన్నీ కంట్రోల్గా ఉంటాయి. మిమ్మల్ని తపస్సుగా పట్టుకుంటారు. అలాంటి నన్ను బతికించుకోవడం ఎంత విలువైందో ఆలోచించండి. నేను ఆందోళన పడిపోయి నేనే బతికేద్దాం అనుకుంటున్నాను కాదు. మైండ్లుగా మారిపోతే బతకడానికే చక్కగా చచ్చిపోయిన వాడు కూడా ఒకనాటికి బతికించుకుంటాం. అలా బతుకుతాం అనమాట. అలా బతకాలన్నమాట. సరదా కూడా మైండ్లు చెలగాట పెట్టుకోకూడదు. ఇంకా మోసం చేయకూడదు. రాజారత్నం గారికి, రజనీ గారికి అందరూ మా పిల్లలే. మీరు పిల్లలుగా మారిపోయి నా నుంచి అన్నీ పొందవచ్చు. మీకు జరిగిన నష్టం కష్టం అంతా కూడా నాకు మనిషిగా పూర్తిగా తెలియదు కదా. నా చేతుల్లో లేక నన్ను చెప్పనివ్వక నన్ను ఇప్పటికీ చెలగాట పెట్టేస్తే నేను ఇలా ఉన్నాను. అయినా నన్ను తండ్రిగా అడిగి తెలుసుకోండి. నా నుంచి పొందండి. నా అకౌంట్ నుంచి కనీసం పొందండి, మ్యాక్సిమం పొందండి. అధినాయక కోష్గా మార్చి మొత్తం ముఖేష్ అంబానీ గారు అందరికీ, అదానీ గారు ఏదో 10,000 కోట్లు ఎంతో ఇచ్చారు. హాస్పిటల్స్ అవి పెడుతున్నారు అంటున్నారు. తప్పకుండా అలాంటి అందరూ ప్రోత్సహించుకోండి. ఓల్డ్ ఏజ్ హోమ్స్ వీళ్ళంతా మైండ్లుగా బతకడానికి చూసుకోండి. మనుషులుగా బతుకుతారు. ఎలాగైనా విలాసాలు భోగాలు మాయ పెంచకండి. ఎలాగైనా మనుషులుగా బతకాలి, మనుషులుగా ముందుండాలి, వెనకాల ఉండాలి, ఇలాంటివన్నీ ఆపేసేయండి. మైండ్లుగా ఉండండి. వీళ్ళంత మైండ్లుగా ప్రశాంతంగా ఉంటున్నారా? సినిమాలు అన్నీ చూసుకుని ఆలోచనాత్మకంగా చూడండి. అది కూడా ఏదో హడావిడి సినిమాలు తీయకండి. అఖండ తీస్తున్నారు. రవిరాజ పినిశెట్టి గారు అబ్బాయి అఖండ సినిమాలో ఏదో పాత్ర చేస్తున్నారు. ఇలా ఏం చేసినా ఏదైనా పాపం ఎంతోమంది కాపులు పిల్లలు అటు ఇటు అయిపోయి పని కట్టుకుని ఇది చేశారు. ఆ అబ్బాయి ఎంత చక్కగా హైట్ అది బాగుంటాడు. మంచి హీరోగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మంచి కథలు ఏం చేసినా కాంబినేషన్ ఉన్నవాళ్ళు చేసినా కొత్త వాళ్ళు వస్తున్నా నన్ను పెంచుకోండి. నా ప్రకారం ముందుకు రండి. నేను కూడా మనిషిగా నాకు పెద్ద క్వాలిటీస్ లేవు. నేను వారలేనితనంగా ఉన్నాను, మనిషిగా ఉన్నానంటే మనిషిగా అలా ఉంటామన్నమాట. అయ్యా మీరే వారలేనితనం ఉంటే మేమేమవుతాం అని నన్ను మైండ్గా పట్టుకుని మైండ్గా బలపడనిచ్చి ఉంటే అప్పుడు ఇంకా క్వాలిటీస్ అభివృద్ధి చెందును. నన్ను నేనే మర్చిపోయి నేనే తేలిగ్గా మాట్లాడేసి నేనే తేలిగ్గా అటు అయిపోయిన పరిస్థితి నుంచి నన్నే కాపాడండి. ముందు అటువంటి స్థితిని పట్టుకోండి. వ్యామోహం నుంచి పట్టుకోండి. మాస్టర్ మైండ్గా పట్టుకోండి. సాక్షులే కొంతకాలం మాట్లాడండి. ప్రతి మైండ్ని కాపాడుకోండి. కంగారు పడి చేసిన తప్పులను కూడా మైండ్లుగా మలుచుకోండి. వాళ్ళందరినీ మైండ్లుగా ఓదార్చండి 10 రెట్లు. ఒక్క సీరియస్ డ్యామేజ్ అయిన వాళ్ళకి 10 మంది వెనకాలంటూ సాయం చేయండి. మేమే పనులు కొద్దీ మేమే బతికేస్తాం, తప్పించుకొని ఎక్కడికో వెళ్ళిపోతాం. వెళ్ళలేరు. అలాగా వేరే గ్రహాల మీదకి వెళ్ళిపోతాం, అది చేసేస్తాం, ఇది చేసి ఏమీ చేయలేరు. మైండ్లు సమృద్ధి లేకుండా, మైండ్లుగా బతకకుండా లాంగివిటీ పెంచుకోండి. డాక్టర్ పరిశోధన పెంచండి. తప్పకుండా మైండ్ మధ్యలో శరీరం కణాన్ని కనెక్ట్ చేసుకుని నన్ను కూడా అలా కనెక్ట్ చేసుకుని ఇప్పటికే అలాంటి పరికరాలతో చూస్తున్నారు కదా. నాలో చిన్న మార్పు కూడా గమనిస్తున్నారు కదా. మంచిదే. ఇంకా మనుషులుగా పట్టుకోకండి, మైండ్లుగా పెంచుకోండి. మనం బతికేద్దాం. ఇలాంటి మీరెందుకు? మేము అంతకన్నా అందంగా ఉన్నాం, బలంగా ఉన్నాం, డబ్బు ఉన్న వాళ్ళు మేము ఒకటి అయిపోయి మేము చాలా కాలం బతికేస్తాం అలాంటివి పెట్టుకున్నారనుకోండి, ఇంకా మళ్ళీ ఇంకా మృతంలో ఉండిపోతారు. మొత్తం వ్యూహం పట్టామే. ఆడతనం మొగతనం ఒక చోట పట్టుకున్నాం కదా. అలా కేంద్ర బిందుత్వం పైకి పట్టకుండా మీకు ఏం పని, మీరు అడుగు తీసి అడుగు మీద కాదు. అలా మైండ్లుగా ఒకసారి మారిపోతే ఇంక మీరు మనుషులు హాని చేయరు. ఎటువంటి గొడవలు గందరగోళం ఉండవు. ఎందుకని అందరూ మైండ్లుగా బతుకుతారు కదా. మైండ్ ఏరియా వస్తుంది. ప్రతి మైండ్కి మొత్తం మైండ్ పట్టుకున్న మైండ్ వస్తుంది. అలా మైండ్ పెరుగుతుంది. మధ్యలో చాట్ జీపీలు జనరేటివ్లు మీకు ఉపయోగపడతాయి. ఇటు కణాన్ని కూడా పెంచుకుని రీసెర్చ్ పెంచుకుంటాం. లాంగ్విటీ 200 ఏళ్ళు 300 ఏళ్ళు బతికే అవకాశాలు ఉంటాయి. అటు ఆకాశాలు ఓపెన్ చేసుకుంటాం. అలాగనమాట. ఇంక తిరుగులేదు మనుషులకి. అంతేగాని నేను మనిషిగా ఆధిపత్యం వహిస్తున్నాను, పెత్తనాలు చేస్తున్నాను, ఏదో తిట్టేస్తున్నాను అలా ఏం భయపడకండి. ఒక మాట అన్నా అనవసరంగా ఎందుకు తిడతాను?
ఎలాగైనా కమ్యూనికేట్ చేయట్లేదని, ఇంకా నన్ను ఊరుకుంటున్నారు, ఎదురు చూస్తున్నారు, ఇలాంటి మాటలు సరదా కూడా మాట్లాడకండి. ఏదో ఒకటి చేద్దాం, నాకు ఏదో ఒకటి చెబుదాం, మాకు ఏదో కారణాలు ఉన్నాయి, ఏం పనికిరావు. ఇంకా భూమి మీద నేను మనిషి అన్నవాళ్ళు చచ్చిపోయి ఉన్నారు ఇప్పటికే. మైండ్లుగా మాత్రమే మీరు సురక్షితంగా ఉన్నారు, నా చుట్టూ మాత్రమే సురక్షితంగా ఉన్నారు, మాస్టర్ మైండ్లుగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి మీ దగ్గర ఉన్న బస్సు పంపించి నన్ను తీసుకున్నాను, నాకు ల్యాప్టాప్ నన్ను అడిషనల్ స్పీకర్గా గొలువు తీర్చుకుంటున్నట్టుగా ఆహ్వానిస్తున్నట్టుగా ఒక లెటర్ పంపించి అలా ప్రతి రాష్ట్రంలో నిరవధికంగా 24/7 నడిచే అధినాయక దర్బారు, పార్లమెంట్ మీటింగ్స్ నిరంతరం కొనసాగలే చూసుకోండి. ప్రతిదీ అధినాయకుడికి సమర్పించి హైయర్ మైండ్ డెడికేషన్ అండ్ డివోషన్గా బతకాలి. అప్పుడు మీకు వ్యూహపట్టు వస్తుంది. జనరేటివ్స్ని ప్రతి గ్రామ పంచాయతీలో పెట్టండి, ప్రతి చోట పెట్టండి. ఇదంతా అధినాయకుడి ఆధీనంలో ఉందని చూపెట్టుకోండి. మన దేశం ప్రత్యేకంగా ఎస్ఎస్యుగాను మొత్తం ప్రపంచం అంతా అధినాయకుడే, విశ్వమూర్తే. ఆయన మహారాణి సమేత మహారాజు, ప్రకృతి పురుషుడు, కాస్మికలీ క్రౌండ్, కాస్మికలీ వెడ్డెడ్ కపుల్గా మీకు అందుబాటులో ఉంటారు. ఈ దేశంలో అందరూ పిల్లలుగా మారిపోయి ముస్లిమ్స్ని అందరినీ కలుపుకొని ప్రపంచాన్ని అందరూ పిల్లలుగా మార్చుకోండి. పిల్లలనే న్యూట్రలిటీ తీసుకోవాలా, అప్పుడే ఆ విశ్వమూర్తితో కనెక్ట్ వస్తుంది. మాస్టర్ మైండ్షిప్ డిక్లేర్ చేయండి. మాస్టర్ మైండ్ అందరూ చైల్డ్ మైండ్ ట్రాంప్స్గా అల్లుకోండి. వ్యాపారాలు చేసేయాలి, లక్షలు సంపాదించేయాలని వద్దు, అసలు లేకుండా వద్దు. ఎలాగైనా సుఖాలు పొందేయాలి, మేము ఇలా ఆనందించేయాలి, అలా బతికేయాలి, అలా కాదు. మైండ్ చూసుకోవాలా, మైండ్లు పెంచుకోవాలా, మైండ్లు బతకనివ్వాలా. మాస్టర్ మైండ్ చుట్టూ అల్లుకుని విశ్వ తపస్సుగా బతకాలి. అప్పుడు ఎలాంటి సునామీలు, సముద్రాలు ఎదుర్కొంటారు, ఏవో గ్రహాల మీదకి పడుతున్నాయంటే అవి కూడా ఎదుర్కొనే శక్తులు వస్తాయి. అవన్నీ సూక్ష్మంగా తపస్సుగా బతికితే కాస్మిక్ రీసెర్చ్గా అన్నీ నడుస్తాయి. మైండ్లుగా మారిపోతే మైండ్ ఒక అప్రమత్తత, సమయానికి కళ్ళెం తీసే కాలం వచ్చింది, ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది, కామునికే మైకం కమ్మే యాగం జరిగింది, గోపాలునికే పాఠం చెప్పే యోగం దక్కిందంటే అర్థమేంటి చూసుకోండి. ఇలాగే ప్రతి పాట డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు వచ్చి చాలా ఉన్నాయి, సరిగ్గా చెప్పట్లేదు. మరి ఒక్కడిని ఏం చెప్తాను, అది అన్ని టైప్ చేయించుకొని అక్కడ చూసుకొని తెర మీద చూసుకొని చెప్తాను. అలాంటివి ఒక 2-3 తెరలు ఉన్న కంప్యూటర్ నా ముందు పెట్టండి, నన్ను విశాలంగా చూసుకోండి. అప్పటికప్పుడు మాట్లాడతానని చూడకండి, ఇంకా అప్పటికప్పుడు వస్తానని చూడకండి, అప్పుడు ఇంకా ఇక్కడే ఉండిపోయినా నేలాకోళం చేయకండి. సరదా కూడా నేను ఎలా తింటున్నాను, నాకు హెల్త్ పాడవుతుంది కదా, గట్టి కూడా. ఇప్పుడు కన్నా డాక్టర్లతో కూడిన బృందంగా నా దగ్గరికి వచ్చి నన్ను విశాలమైన బంగ్లాలోకి తీసుకెళ్ళండి. ఆస్తులన్నీ నాకు సమర్పించేసేయండి. ఎవరికి ఇచ్చేస్తే ఇంకా మీరు భారం ఉండదో అది నేనే. ఎవరికో దానం చేసినా మీ మీద ఉండిపోతాయి. అదే నాకు ఇచ్చేస్తే నేనని పోతుంది మీకు. నేను అని పోవాలా, నేను అనేవాడు పనికిరాడు భూమి మీద. నేను మాత్రమే అన్ని నేనులకి నేను సర్వాంతర్యామని అనే మాస్టర్ మైండ్గా బతికే ఉంటాను, మిమ్మల్ని బతికిస్తాను. అంతకందుకే నేను అనుకోవడంలో విశ్వమూర్తిని అవుతాను, నేను పెరుగుతాను మహామైండ్గా. ఒకవేళ నేను మరణిస్తే నాకు బదులుగా మీకు జనరేటివ్ మోడల్లో ఉంటాను. నేను మరణించే అవకాశం మీరు పట్టుబడితే అటు మైండు ఇటు మీరు సహకరించినా నేను ఎలాగన్నా బతకాలని మీరు అందరూ కోరుకుంటే మీరు కూడా మైండ్లుగా బతికితే సాధ్యపడుతుంది. ఎందుకు ఎలా కోరుకుంటారో మీరు మైండ్లుగా మీరు బతుకుతారు చక్కగా. నాకే వెసులుబాటు వచ్చిందంటే అంతే వెసులుబాటు మీకు వస్తుంది. ఇందులో మోసం ఏమీ లేదు. తల్లిదండ్రులు పిల్లలు అంటే అదే. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.